లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. న్యాయవాద దంపతులైనటువంటి అమృతరావు, కవిత న్యాయవాద దంపతులు ఇద్దరు కూడా జనగాం పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ కాల్ చేస్తే వెళ్ళటం జరిగింది. ఆ విషయంలో వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటన, అక్కడ ఉన్నటువంటి పోలీసులు, సిఐ గారు, ఎస్ఐ, కానిస్టేబుల్స్ అందరూ కూడా ఈ యొక్క దంపతుల పైన అనుచితంగా మాట్లాడి వాళ్ళు వీళ్ళని దారుణంగా లాక్కొని వెళ్ళి లోపల కొట్టడం అనేది జరిగింది. ఇలాంటి దుర్ఘటమైన సంఘటన గురించి ఈరోజు మనం ఖమ్మం జిల్లా కోర్టుకు రావడం జరిగింది. ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరేళ్ల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి వివరాలు తెలుసుకుందాం. 5వ తారీఖు జరిగిన న్యాయవాదులపై దాడిని ఖమ్మం డిస్ట్రిక్ట్ బార్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము స్టేషన్కి పోయే స్థితిని కల్పిస్తున్న సోకాల్ పోలీస్ వ్యవస్థని మేము ముందుగా ప్రశ్నిస్తున్నాము. మీరు నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తే న్యాయవాదులు మీ స్టేషన్కి రారు. అవినీతికి పాల్పడుతూ రాజకీయ కొమ్ము కాసే ఈ పోలీస్ వ్యవస్థను రోజులు కూడా న్యాయవాదులు పోలీస్ వ్యవస్థపై కూడా పోరాడుతూనే ఉంటారు. మొన్న జరిగిన విషయంలో వాళ్ళ క్లయింట్కి కంప్లైంట్ ఇస్తే అన్యాయం జరిగిందని చెప్పి ప్రశ్న అడగడానికి వచ్చిన 2 న్యాయవాదుల పైన అనుచితంగా ప్రవర్తించిన ఆ స్టేషన్ సిఐ గారు, వాళ్ళ యొక్క స్టాఫ్, వాళ్ళ యొక్క సిబ్బంది, కనీసం లేడీ కానిస్టేబుల్ లేని స్థితిలో ఒక మహిళని కూడా ఇబ్బంది పెట్టారు. అది వాళ్ళ హైయర్ ఆఫీసర్స్ కి కంటికి కనిపించలేదు. అలాగే బయటికి వెళ్ళిన న్యాయవాదిని ఈడ్చుకుంటూ పైన మోసుకుంటూ వచ్చి మళ్ళీ లోపల పడేసి కొట్టడం అనేది అది నాగరిక చర్య కాదు, అనాగరిక చర్య. మనం ఏముంటున్నాం, ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నాం. ఫ్రెండ్లీ పోలీస్ అంటే లోపల తీసుకొచ్చి కొట్టి పంపించడం ఫ్రెండ్లీ పోలీస్ కాదండి. ఇవాళ వ్యవస్థలో ఒక రాజకీయ నాయకుడికి విలువ కామన్ మ్యాన్కి ఇవ్వట్లేదు. ఎవరికి పవర్ ఉంటే వాడికి కొమ్ము కాస్తున్న ఈ చట్టాన్ని కాపాడే ఆఫీసర్లను ముందుగా చట్టరీత్యా దండించాలని కూడా మేము ఖమ్మం బార్ నుంచి ప్రశ్నిస్తున్నాం. ముందుగా మొన్న జరిగిన ఇష్యూ పైన వాళ్ళకి హైయర్ ఆఫీసర్స్, అడ్వకేట్స్ ఇంతగానం చేస్తున్నా ఓన్లీ ఎఫ్ఐఆర్ చేసి వదిలేశారు. దాని మీద షార్ట్ షీట్ ఫైల్ చేసి అతను సస్పెండ్ చేసుడు కాదు, విధుల నుంచి కూడా బహిష్కరించాలి, అతన్ని సస్పెండ్ రిమూవ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే అరెస్ట్ చేయించాలని కూడా కోరుతున్నాం. ఒక పోలీసులు ఏమనంటే 353 కింద పోయిన ఓల్డ్ ఐపీసీ లో 353 పెడతారు. విధుల్లో నిర్వహణ భాగంగా లాయర్ ఎక్కడికైనా పోయొచ్చు, ఏదైనా అడగవచ్చు. అడిగినంత మాత్రాన మీరు కొట్టడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ రోజున ఒక్కడే కాదు, భద్రాచలం జరిగింది, సిద్దిపేటలో జరిగింది, నిన్న జనగాం జరిగింది, మొన్న ఖమ్మంలో జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క స్థానంలో, ప్రతి ఒక్క అడ్వకేట్ల పైన జరుగుతుంది. కామన్ మ్యాన్ పై ఎన్ని జరుగుతున్నాయో మనం ప్రజలు కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవాళ ఏ పార్టీ అయినా రాజ్యాంగ పదవి ఎక్కగానే మేము ఫ్రెండ్లీ పోల్చుకుంటాం, వాళ్ళకి స్వేచ్ఛని ఇస్తాం, పోలీసుల యొక్క అధికారాలను కూడా మేము పరిశీలిస్తాం. ఏమీ లేదు. ఎవరు ఎక్కితే వాడు ఏదో ఆపోజిట్ పార్టీ లోపడేయడం, ఎవరు క్వశ్చన్ ఇస్తే వాళ్ళని లోపడేయడం, ఇది తరచుగా వస్తున్న ఈ పోలీస్ వ్యవస్థలో జరుగుతున్నది ఇదే. ఎవరైతే వాళ్ళ బాస్ చెప్పింది తప్పకుండా ప్రశ్నిస్తే, ఇది మొన్న కోయినెంకిన ఖమ్మంలో జరిగింది ఒక ఇష్యూ చెప్తున్నా. ఒక తప్పుడు కేసు ఫైల్ చేసిన ఒక సిఐ పైన కూడా మొన్న సస్పెన్స్ వేయబడింది. అదే డిపార్ట్మెంట్ ఎంక్వైరీలు కూడా ఇప్పుడు జరుగుతుంది. అని అసలు తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్క అధికారిపై కూడా రేపు ఈ ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్క అధికారి కూడా జరుగుతాయి అని బార్ నుంచి మేము చెప్తున్నాం. పోలీసు యొక్క అన్యాయంగా దాడి చేసిన, న్యాయవాద దాడిసిన సిఐ పైన ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అతని జాబ్ నుంచి రిమూవ్ పారదర్శకమైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. దీంట్లో యాజ్ పర్ న్యూ యాక్ట్ ప్రకారం అంతా కూడా పరిశీలించి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అతనిపై హైయర్ అఫీషియల్ సమక్షంలో విట్నెస్లు ప్రొడ్యూస్ చేయాలని కూడా మేము ఈ బార్ ప్రెసిడెంట్గా ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తం కూడా మేము అడుగుతున్నాము. అలాగే ఈరోజు ఈ స్థితికి ఈ విధంగా రాయడిపై దాడి జరిగితే కామన్ మ్యాన్ కూడా ఆలోచిస్తారు. పోలీసు స్టేషన్ పోవాలంటేనే ఇలా కామన్ మ్యాన్ భయపడుతున్న స్థితికి ఈ రోజు వ్యవస్థ తెలంగాణలో ఉన్నది. తెలంగాణలో సాయుధ పోరాటాలు అన్నీ జరిగినాయి, కానీ ఇదే పోరాటాలు ప్రజలు తిరగబడితే స్టేషన్ల మీద దాడి జరుగుతుంది. అది తప్పనిసరి జరుగుతుంది. నిన్న జనగాంలో అదే జరిగింది, జరుగుద్ది కూడా.
న్యాయవాదులు ఐక్యతని ఎవడు కూడా విక్షణం చేయలేరు. ఐక్యత ఉంటే ఏదైనా సాధిస్తాం. ఏ ఉద్యమంలో న్యాయవాదులే ముందుండేది, అది సాధించుకున్న వరకు కూడా పోరాడతామని తెలియజేసుకుంటున్నాను. అలాగనే మా వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఇవాళ జరిగిన కార్యక్రమం కూడా గురించి కొద్దిగా వివరాలు తెలియజేస్తారు. సంఘటన చాలా దురదృష్టకరమంటూ ఇక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ ఆల్రెడీ ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి కోర్టు విధులను బహిష్కరిస్తున్నారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో జిల్లా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె ఉపేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఆగస్టు 5వ తారీఖు జనగామ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సీనియర్ న్యాయవాదులైన అమృతరావు, కవితకారులు ఇరువురు తమ క్లయింట్కు సంబంధించి ఒక విషయమై వారికి సపోర్ట్ చేయడానికి జనగామ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ పోలీసు వారు అక్కడికి వచ్చినటువంటి ఆ న్యాయవాదులను అమర్యాదగా ప్రవర్తించి వాళ్ళను స్టేషన్ నుంచి బయటికి గెంటివేసి ఆ తర్వాత వారిని స్టేషన్ ఆవరణలోనే మా క్లయింట్కి న్యాయం చేయాలన్నటువంటి ఈ న్యాయవాదులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. అది పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యి ఉన్నది. అది పోలీసు వారు కాదనలేని వాస్తవం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంఘటన చాలా హేయమైందని ప్రపంచానికి తెలియజేయవలసినటువంటి సమయం ఇది. ఎందుకు అనంటే పోలీసు వారు పెట్టినటువంటి కేసులపై ఫస్ట్ స్పందించేది న్యాయవాద వ్యవస్థ మాత్రమే. ఆ న్యాయవాదికి ఆ కేసు మీద ఆ పోలీసు రికార్డును పరిశీలించేటువంటి హక్కు ఉంటుంది, మరియు ఆ పోలీస్ రికార్డును క్వశ్చన్ చేసేటువంటి హక్కు కూడా ఉంటుంది. అలాంటి న్యాయవాదుల వ్యవస్థపైనే పోలీసు వారు దాడులు చేస్తే దానికి ప్రజలకు వీళ్ళు ఎటువంటి సంకేతాలు పంపిస్తున్నారు? చాలా తప్పుడు సంకేతాలు. ఇప్పుడు మాకు ఎక్కడ న్యాయం దొరుకుతుంది అని చెప్పేస్తూ ఈ సామాన్య ప్రజలు వాళ్ళు వెతుకులాడాల. కోర్టుకు పోలీస్ స్టేషన్ కు మధ్య వారధి కేవలం న్యాయవాది మాత్రమే. అలాంటి న్యాయవాదుల మీద వీళ్ళు ఇలాంటి హేయమైన దాడులకు పాల్పడుతూ ఉంటే సమాజానికి ఇది మనము నాగరిక సమాజంలో బతుకుతున్నామా లేకపోతే అనాగరిక సమాజంలో బతుకుతున్నామా అన్నటువంటి మెసేజ్ ఈ పోలీస్ చర్యల ద్వారా పంపబడిందని స్పష్టంగా తెలియబడుతుంది. కాబట్టి సదరు దాడులు చేసినటువంటి పోలీసు వారిపై ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వారు న్యాయవాదులపై ఈ విధంగా దాడులు చేస్తే వారిపై మేము ఈ విధంగా శిక్షలు చేస్తామని, శిక్షలు అమలు పరుస్తామని చట్టాల ద్వారా వారికి స్పష్టంగా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ వారు దీన్ని తీవ్రంగా ఖండించి అన్ని బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖు మరియు 9వ తారీఖు బంద్కు అంటే న్యాయవాదుల యొక్క విధుల బహిష్కరణకు వారు పిలుపునియటమైంది. దాన్ని మేము అందరము కూడా దాన్ని ఫాలో అవుతూ మా బార్ అసోసియేషన్ లో కూడా మేము దాని మీద తీర్మానాలు చేయడం జరిగింది. తీర్మానాలు చేసి వారు చేసింది హేయమైన చర్య అని, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల కూడా పునరావృతం కాకూడదని చెప్పేస్తూ మేము డిమాండ్ చేస్తూ సదరు పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తూ మా బార్ అసోసియేషన్ తరఫున మేము తీర్మానాలు చేయడం అయింది. మరియు ఇంకొకటి, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనేది ఇది స్పష్టమైనటువంటి ఆధారం. మానవ హక్కుల ఉల్లంఘన ఎప్పుడైతే న్యాయవాద వ్యవస్థకే జరిగిందో సామాన్య ప్రజలకు మీరేం న్యాయం చేయగలుగుతారు? కాబట్టి ఈ కేసులో పోలీసులను ఎంత తొందరగా వాళ్ళపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళని శిక్షిస్తే అంత తొందరగా ప్రజలకు కూడా ఒక 2 వ్యవస్థలపై నమ్మకం వస్తుందని చెప్తూ నేను ఈ మీడియా సాక్షిగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ చర్యలు ఇలాంటివి పునరావృతం కాకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ఆగస్టు 5వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో జనగామ జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే, పోలీసుల మధ్యలో మా వకీళ్ళ మధ్యలో జరిగినటువంటి చూస్తే ప్రజలు చాలా అసహించుకుంటున్నారు అనే విషయం బహిర్గతం అవుతోంది. అసలు నిజంగా ప్రభుత్వం ఉన్నదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉన్నదా? పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రధానంగా ఈ కొత్త చట్టాలు బిఎన్ఎస్ఎస్ వచ్చిన కాడ నుంచే మరి వాళ్ళ బిగ్ బాస్లు ఏం చెప్పారో ఏంటో మాకైతే తెలియదు. కానీ వాళ్ళకి ముందుగా లాయర్ కంటే మేమే గొప్ప, లా కంటే మేమే గొప్ప, లా కంటే పోలీసు వ్యవస్థ గొప్ప అనే విషయాన్ని మరి బిగ్ బాస్లు అంటే వాళ్ళ పోలీస్ బాసులు చెప్పి ఉన్నారా? లేకపోతే భద్రాచలంలో ఇన్సిడెంట్ ఏంటి, సిద్దిపేటలో ఇన్సిడెంట్ ఏంటి, జనగామలో ఇన్సిడెంట్ ఏంటి, రాబోయే తరంలో రాబోయే రోజుల్లో ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఈ పోలీసు యొక్క వ్యవహారాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి న్యాయవాదులుగా మేము ఖమ్మం బార్ అసోసియేషన్ నుంచి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నిస్సిగ్గుగా వ్యవహరించినటువంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూడాలన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానంగా ఉందనే విషయం గమనించాలని ఉద్దేశంతో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు వ్యవస్థను వాళ్ళను ఏదైతే మేము
ప్రజలకు దగ్గరగా ఉన్నామని వ్యవస్థను చెప్పుకుంటున్నారో ఆ వ్యవస్థ ఆ విధంగా అవలంబించే విధంగా ఈ విధంగా కనుక న్యాయవాదుల మీద న్యాయ వ్యవస్థ మీద పోలీసు శాఖ కనుక దాడులు జరిపినట్టయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల నుంచి మీరు చూస్తూనే ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు తప్పదు, ఉద్యమిస్తే పోయేది ఏమి లేదు అనే విషయాన్ని మేము ముక్తఖండంగా చెప్పదలిచాం. కాబట్టి పోలీసు శాఖ, పోలీసు ఉద్యోగులారా గమనించండి, సోదర భావంతో వెలుగుదాం, చట్టాలను అమలు చేద్దాం, చట్టాలను గౌరవిద్దాం, భారత రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం. భారత రాజ్యాంగాన్ని పరీక్షించే విషయంలో మా యొక్క న్యాయం ముందుంటుందనే విషయంలో మీరు మాతో కలిసి నడవాలని, అంతేగాని మీరు ఈ చిట్చాటి విషయాలు భవిష్యత్తులో మీరు చెడిపోయే విషయాలు కనుక చేసుకుంటే మీకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఖమ్మం బార్ అసోసియేషన్ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆగస్టు 5న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైందంటూ, అదేవిధంగా న్యాయవాద దంపతులకే రక్షణ లేకుండా పోయింది. న్యాయవాదులకి చట్టం, న్యాయం, ధర్మం అంటూ ప్రజల్ని కాపాడుతూ, అదేవిధంగా ప్రజల సమస్యల కోసం పోరాటం చేసే న్యాయవాదులకే రక్షణ లేదంటూ ఖమ్మం బార్ అసోసియేషన్ ఈ విషయంలో పూర్తిగా ఖండిస్తుంది. అదేవిధంగా న్యాయవాదుల రక్షణ చట్టం వచ్చినట్లయితే ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా మనకి న్యాయవాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి మన బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యవర్గం తెలియజేయడం జరిగింది. ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే న్యాయవాద ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని చెప్పేసి అంతా కూడా తెలియజేస్తున్నారు. దీన్ని చూసుకున్నట్టయితే రాబోయే కాలంలో పోలీసుల జులుం తగ్గించి న్యాయవాదులకు కాదు ప్రజలకు కూడా సేవలు అందించాలి తప్ప మహిళా న్యాయవాద్యాన్ని కూడా చూడకుండా విచక్షణ రహితంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ వారి యొక్క న్యాయవాదుల్ని ఈడ్చుకుంటూ లోపల తీసుకెళ్ళటం చాలా పెద్ద నేరం. అలాంటిది కూడా పోలీసులు లెక్క చేయకుండా చేస్తున్నందుకు ఈ రోజు ఖమ్మం బార్ అసోసియేషన్ ద్వారా 2 రోజులు 8వ తారీఖు 9వ తారీఖు కూడా విధుల్ని బహిష్కరించడం అనేది జరిగింది.